హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వ్లాగ్. సో మేము కేరళ వస్తున్నామన్న ఇన్ఫర్మేషన్ నేను మీకు ముందు వీడియోలో ఆల్రెడీ ఇచ్చేసాను కదండి. సో మేమైతే ఆలువా స్టేషన్లో దిగిన తర్వాత అక్కడికి దగ్గరలోనే ఉన్న ఒక మంచి రెస్టారెంట్కి అయితే మంచి హోటల్లో స్టే చేయడానికైతే వచ్చేసామన్నమాట. సో మా చెర్రీ ఎక్స్ప్రెషన్ అనమాట, తొందరగా రూమ్ తీసుకుంటే మేము వెళ్ళి పడుకునేది ఉంది అన్నట్టుగా కూర్చున్నాడు. సో రూమ్ అయితే మంచిగా మేము ఎర్లీ మార్నింగ్ 4:30 దిగాము. సో రూమ్ అది అరేంజ్ అవ్వడానికి మాకు 5:30 అట్లా అయిందనమాట. సో రూమ్కి అయితే వచ్చేసాము, ఇంకా మంచిగా స్లీప్ వేసేసాము. మార్నింగ్ 7 కల్లా రెడీ అనమాట. సో మేము యాక్చువల్లీ మేము కేరళ ఎందుకు వచ్చామంటే మా హస్బెండ్ కొలీగ్ మ్యారేజ్కి వచ్చామన్నమాట. సో వాళ్ళది ప్రాపర్ ఇక్కడే. సో నెక్స్ట్ డే మ్యారేజ్ అనమాట. సో ముందు రోజే వచ్చాము మేము, కొంచెం మొత్తం తిరిగి చూద్దాము అని చెప్పేసి, కేరళ చూద్దాము అని చెప్పి ముందు రోజే వచ్చాము. మంచిగా రూమ్ తీసుకున్నాము, మొత్తం రెడీ అయిపోయాము మార్నింగ్. సో ఎవరైతే ఆ పెళ్ళి కొడుకు ఉన్నాడో తనే మాకు వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళలోనే గైడ్స్ ఉన్నారంట. సో తననే పంపించి మాకు దగ్గరుండి మొత్తం అన్ని ప్లేసెస్ చూపించమని చెప్పి ఆయన్ని పంపించారు. సో ఆ క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేద్దామని బయటకు వచ్చామన్నమాట. కేరళ ఫుడ్ ఫస్ట్ టైం తింటున్నాము. యాక్చువల్లీ పుట్టు అడిగాము, ఇక్కడ లేదు అని చెప్పేసి అన్నారు. ఈవినింగ్ అయితేనే దొరుకుతుందంట పుట్టు. సో మేమైతే మంచిగా దోశ అది తినేసాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మోస్ట్ ఫేమస్ ఏంటంటే లాటరీ టికెట్స్ అనమాట. వీధికి ఉంటాయి, పిలిచి మరీ అడుగుతారనమాట. లాటరీ అనేది ఇక్కడ చాలా ఫేమస్. సో మేము ఫస్ట్ అయితే బోటింగ్కి వచ్చేసాము. ఆ ప్లేస్ అయితే ఎంత బాగుందంటే, నిజంగా ఏమై చేసావే సినిమాలో అలపి చూపిస్తాడు చూడండి, అంత బాగుందన్నమాట. సో నిజంగా కేరళ వాళ్ళ జనాలను తలుచుకుంటే నిజంగా ఒక్కోసారి లక్కీ అని అనిపిస్తుంది. సో ఈ బోటింగ్కి వచ్చిన తర్వాత వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏవేవి ప్లేసెస్ మీరు చూడబోతున్నారు అని చెప్పేసి. సో వాళ్ళ కాంటాక్ట్ అయితే ఇది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత కేరళ వెళ్ళే వాళ్ళు ఉంటే వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఈ డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ మనం చూడొచ్చు అని చెప్పి వాళ్ళు ముందే మనకి చెప్పారనమాట. అండ్ మేము ఇంకా స్టార్ట్ అయ్యాము. అసలు వ్యూ అయితే ఎంత బాగుంది అంటే, నిజంగా కెమెరాలో నేను కరెక్ట్గా క్యాప్చర్ చేయగలిగానా లేదో కూడా నాకైతే తెలీదు. అండ్ నా వాయిస్తో ఇంకా మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. ప్లెజెంట్గా మీరు ఆ వ్యూని ఎంజాయ్ చేయండి. Soft strums of the warm acoustic guitar blend with the gentle sound. అండ్ వాళ్ళు చెప్పినట్టు మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ బర్డ్స్ కనిపిస్తాయని చెప్పారు కదా. సో ఇది వచ్చేసి వాటర్ క్రౌ అంట. సో ఇది నీళ్ళలోనే ఎక్కువ ఉంటుంది, నీళ్ళలో చేపలను తింటూ ఇక్కడే ఉంటుందంట. అండ్ మీకు అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అదే లీ మెరిడియన్ 5-స్టార్ హోటల్ అంట. Stress dissolves like footprints in the sand.
అండ్ ఇది వచ్చేసి చైనీస్ ఫిషింగ్ స్పాట్ అంట. అండ్ ఇవి వచ్చేసి ఫిష్ ఫార్మింగ్ కేజెస్ అంట. soft strums అండ్ అక్కడ ఒక చిన్న బర్డ్ కనిపిస్తుంది కదా, అది కింగ్ ఫిషర్ బర్డ్ అనమాట. with the gentle sound of the waves crashing against the shore. A serene melody. అండ్ ఇది వచ్చేసి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అంట. యాక్చువల్లీ దీని లోపలికి మనకి యాక్సెస్ లేదనమాట. ఇక్కడ 2 ప్యాకేజెస్ ఉన్నాయి. సో 1 అవర్కి 3000 అని అట్లాగా, అండ్ 5000 అయితే ఈ ఫారెస్ట్ లోపలికి కూడా తీసుకెళ్తారంట. సో అంత అవసరం లేదని అనిపించింది. సో అందుకని మేమైతే 3000 ప్యాకేజ్ తీసుకున్నాము. సో అందుకని బయట నుంచి చూపిస్తున్నారు అనమాట. సో ఇట్లా ఉంటుంది అని చెప్పి చాలా సైలెంట్గా, చాలా భయంకరంగా ఉంది చెప్పాలంటే. ఫారెస్ట్లోకి ఐలాండ్లోకి ఎట్లా వెళ్తారో తెలీదు, కొంచెం భయంకరంగా ఉందన్నమాట బయట నుంచి చూడడానికి. ఒక థ్రిల్లర్ లేదంటే ఒక హారర్ పిక్చర్ చూస్తున్నట్టే అని అనిపించింది నాకైతే బయట నుంచి చూస్తే. ఇంకా లోపలికి వెళ్తే ఇంకెలా ఉంటుందో తెలీదు. అండ్ ఇక్కడ 2 బర్డ్స్ కనిపించినాయి చూసారా, వాటర్ క్రో అండ్ అలాగే కింగ్ ఫిషర్ బర్డ్. Let the music guide you into an untouched paradise. అండ్ మనం సినిమాలో చూస్తూ ఉంటాం కదా, చాలా సాంగ్స్లో కూడా చూస్తూ ఉంటాం. అదైతే స్పెషల్గా బుక్ చేసుకునే బోట్ అంట, అది కాశ్మీర్ బోట్ అంటారంట దాన్ని. Arabian Sea connected here. 10 kilometers from here, 10 kilometers. సో మనకి ఒక ఐలాండ్ చూపిస్తాము లోపలికి అని అన్నారు కదా ఇంకో ప్యాకేజ్లో. సో అదే ఈ ఐలాండ్ అనమాట. क्या है ఇవన్నీ రూట్స్ అంటున్నాం. ఏదో బర్డ్ కూడా Of the warm acoustic guitar, blend with the gentle sound of the waves crashing against the shore. A serene melody weaves through the breeze, creating a soothing rhythm that mirrors the ocean's ebb and flow. The sound of distant gulls and the rolling tide
ఆహా, ఎంత బాగుంది చూడండి ఫ్రేమ్, అసలు చూడటానికి ఎంత అందంగా ఉందంటే. అవన్నీ రిసార్ట్స్ అంట, నిజంగా అక్కడ స్టే చేస్తే ఇంకెంత బాగుంటుందో కదా. Music guide you into an untouched paradise. అండ్ నేను ఇక్కడ కేరళలో చాలా ప్లేసెస్లో నోటీస్ చేసింది ఏంటంటే, ఇట్లా అపార్ట్మెంట్ లాగా కట్టేశారు కానీ అది వాడట్లేదు, అసలు జనాలు కూడా ఉండట్లేదు. ఇట్లా ఎందుకో పాడుబడిపోయినట్టు ఉంటున్నాయి అన్నమాట. చాలా ప్లేసెస్లో ఉన్నాయి ఇట్లాంటి బిల్డింగ్స్. Soft strums of the warm acoustic guitar blend with the gentle sound of the waves crashing against the shore. A serene గంటన్నర సేపు ఇట్టే గడిచిపోయినట్టు అయిపోయింది. సో మేము ఇంకా దిగిపోయే టైం వచ్చేసింది అనమాట. ఆ ప్లేస్ చూస్తేనే అయ్యో అని అనిపించింది వెళ్ళిపోతున్నామని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మున్నార్ స్పైసెస్ అని ఫేమస్ స్పైసెస్, కేరళ స్పైసెస్ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడే పంట పండినటువంటి దాల్చిన చెక్క అండ్ అలాగే ఇక్కడ ఆయుర్వేదిక్గా తయారు చేసినటువంటి సోప్స్, ఆయిల్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. అండ్ నేను కేరళలో ఏమేమి కొనుక్కున్నానో అవి తర్వాత వ్లాగ్లో చూపిస్తాను. అండ్ ఇవన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ లైక్ అలోవెరా ఇట్లాంటి వాటితో తయారు చేసిన సోప్స్ అనమాట. ఆ ప్యాకింగ్ కూడా చూసారా, చాలా న్యాచురల్గా ఉందన్నమాట.